చేతులు జోడించి హృదయపూర్వక వందనాలండి అంటే బాగానే ఉంది. 450 మందిని చంపిన సంగతి అందరికీ తెలుసండి. తెలిసిన తర్వాత అక్కడ మామూలుగా ఉన్నాడు, చక్కగా జీవిస్తున్నాడు ఉన్నాడు. అయితే అహాబు ఏం చేశాడంటే వెళ్ళిపోయి ఎవరికి చెప్పాడు? ఇజ్బేలుకి చెప్పాడంట. అమ్మా, మన ప్రవక్తలందరినీ చంపేశాడు. ఇజ్రాయేల్ ప్రవక్తలను చంపినప్పుడు లేదా? దేవుని బిడ్డలను చంపినప్పుడు లేదా? కోపం లేదా ఇజ్బేలుకి? ఇజ్బేలు ఏం చేసింది? దేవుని బిడ్డలందరినీ చంపించేసింది. ఇటు చూడరా, దేవుని బిడ్డలు ఏం చేసింది? చంపించింది. దేవుని ప్రవక్తలందరినీ ఏం చేసింది? చంపించేసింది. అందుకని ఏలియా 450 మంది ప్రవక్తల్ని చంపారు అని తన భార్య అయిన యెజెబెలుకి చెప్పాడు. అయితే ఎంత కోపం వచ్చింది ఆమెకి? మామూలు కోపం రాలేదండి. ఏమంటుంది? దేవుని జీవముతోడు మళ్ళీ ఈ ఏలియా ఎక్కడున్నాడో మీరు వెతికి పట్టుకురండి. మనందరినీ 450 మందిని ఎలా చంపాడో అలా ఒక్కడిని చంపినట్టు అతన్ని చంపాలి. ఏమంటుంది తమ్ముడు? 450 మందిని ఎలా చంపాడో అతన్ని కూడా మనము అలా చంపాలి అంటుందండి. అయితే ఈ సంగతి ఎవరికి తెలిసింది? ఇది చూడరా చెల్లి, ఎవరికి తెలిసింది? ఏలియాకి తెలిసింది. అప్పటికి రెడీ అయ్యాడు, సర్దుకున్నాడు, మూటాముళ్ళు సర్దుకున్నాడు. ఎక్కడికి వెళ్ళటానికో తెలియదు అనమాట. ఎందుకు భయం అతనిలో? ఏం ప్రారంభమైంది అతనిలో? మరణపాత్రుడు అయ్యి మరణాపేక్ష కలిగి ఉన్నాడు అనమాట. నాకు ఇంకా మరణము సంభవిస్తుంది. ఏం సంభవిస్తుందండి? మరణము సంభవిస్తుందని చెప్పేసి బయలుదేరి తన దాసుడినేమో అక్కడ బెర్షెబా దగ్గర కూర్చోమన్నాడు. ఈయనేమో ఒక దిన ప్రయాణం చేసి ఏ వృక్షం కింద కూర్చోమన్నాడు? ఏ వృక్షం కింద కూర్చోమన్నాడు? ఎన్మలలు విఐపి వాళ్ళు ఏ వృక్షం కింద కూర్చోమన్నారు? అమ్మ ఏం మాట్లాడలేదురా. బదిరి వృక్షం అనండి. తెలుగా, ఇంగ్లీషా, కన్నడమా, మలయాళమా, ఉర్దూవా? ఏ భాష మాట్లాడుతున్నా నేను? తెలుగు. ఏ వృక్షం అండి? మీరు మాట్లాడకపోతే ఇంకా మొద్దులైపోతారు, మాట్లాడితే షార్ప్నెస్ వస్తారు. ఎదురైతే చేపలా, కొట్టుకుపోయే చేపలా? మీరు షార్ప్ రావాలా, కొట్టుకుపోతారా? షార్ప్ రావాలి. ఏ వృక్షం? మీరు కాదు, వాళ్ళు. ఏ వృక్షం? సౌండ్ రావట్లేదు రే. ఏ వృక్షం? పాపం గారు ఏ వృక్షం? అమ్మా, మామూలుగా మీ సౌండ్లు ఎప్పుడన్నా అప్పుడప్పుడు వింటా ఉంటా అక్కడక్కడికి వచ్చినప్పుడు అనమాట. చాలా గట్టిగా వినపడతాయి. ఇక్కడికి వచ్చేపాటికి ఏంటి అంత తగ్గింపు ఉంది మీలో? మారు మనసా? ఏ వృక్షం అండి? బదిరి వృక్షం. అక్కడ కూర్చుని ఏమన్నాడంటే దేవుడా నన్ను తీసేసుకో, నన్ను చంపే అని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఇది మన అంశం ఇదే. నన్ను తీసుకో ప్రభువా, నన్ను చంపే ప్రభువా. ఆ యెజెబెలు చేతిలో చచ్చే కన్నా మీ చేతిలో చనిపోవటం బెటర్ అని చెప్పేసి నన్ను తీసుకో ప్రభువా అని అడుగుతున్నాడు. ఇలా అడిగినోళ్ళు ఒకసారి చేయి చూపించండి. ఎప్పుడన్నా మీరు ఎందుకు చూపిస్తారు? మిమ్మల్ని ఎప్పుడన్నా అడిగారా? ఈ అప్పుతో బాధపడలేకపోతున్నాను, నన్ను తీసుకున్నా బాగుండు. అడిగిన వాళ్ళు ఏం చూపించు. లేదా ఇంట్లో కోపం వచ్చినప్పుడు ఒక చెల్లి అంటుందండి, వచ్చి ఏమంటుందంటే పక్కింటాము పోట్లాడిందంట. పోట్లాడితే ఏమంటుంది? నేను ఈ ఊళ్ళో ఉండను, ఇంకో ఊరు వెళ్ళిపోతా. అక్కడ ఉండదా పక్కింటామా? ఉండదండి, అక్కడ ఉంటుంది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు? చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కొట్టిమిట్టాడుతున్నప్పుడు నేను ఇంకా బ్రతకలేను ప్రభువా, ఈ సమస్యలో జీవించలేను ప్రభువా, ఈ బ్రతుకు నేను బ్రతకను ప్రభువా అని నన్ను తీసుకోమని ప్రార్థన చేస్తున్నాడు. కూతురు చూడలేదని నన్ను తీసుకోమని ప్రార్థన చేస్తున్నాడు. ఒక ఆయన విజయవాడ నుంచి ఒక ఆయన ఫోన్ చేస్తూ ఉంటాడు.
కొడుకు చూడలేదని ప్రభువా, ఈ బాధ నేను పడలేను, ఈ సమస్య నేను పడలేను, నా కొడుకు నన్ను సరిగ్గా చూడలేదు, నన్ను తీసుకో ప్రభువా. కిషోర్ గారని ఆయన వ్యక్తి, ఆయన పేరు అన్నమాట. ఫోన్ చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు. ఎందుకు తీసుకోమంటున్నాడు? ప్రభుని, నా ప్రాణాన్ని తీసుకోమన్నాడు. ఎందుకని? కొడుకు చూడలేదని, కూతురు చూడలేదని, అన్నదమ్ములు ఆలన పాలన లేదని చెప్పేసి నన్ను తీసుకో ప్రభు అన్నాడు. కానీ ఏలియా అడగటంలో న్యాయం ఉందంటారు అక్కడ? యథార్థంగా ఒప్పుకుందాం, మనం ఎప్పుడన్నా అడిగామండి? చేయి చూపించి నేను అడిగా నన్ను తీసుకోమని. ఓకే, ఎత్తండి, పర్లేదు ఎత్తండి నాన్న. రహస్యాలన్నీ బయటపడుతుంది. ఏమన్నా మిమ్మల్ని ఏం కాదు, ఉన్నది ఉన్నట్లు ఒప్పుకోండి. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు 30 మందికి 30 మంది కూడా నన్ను తీసుకో ప్రభు అని అడిగిన వాళ్ళే. ఎప్పుడు ఏదో ఒక సందర్భం కాదు, భర్తతో గొడవైనప్పుడు, భార్యతో గొడవైనప్పుడు, పిల్లల మాట వినిపోతేనో, ఈ పిల్లల బాధ నేను పడలేను, నేను చచ్చినా, మరి అదేగా తీసుకోమంటాం, అదే కదండి. ఏదో సపరేట్గా వేరే పదాలు ఏమన్నా ఉంటాయా? నేను చచ్చినా బాగుండి, ఇంకా దేవుడు మా ఇంట్లో ముసలమ్మ చనిపోయింది కానీ, మా ఇంట్లో యవనస్తులు చనిపోయారు కానీ ఇంకా నన్ను ఇంకా తీసుకోలేదేంటి, వాడి బదులు నన్ను తీసుకున్నా బాగుండు అంటాం. ఎందుకని? సమస్యలు మీద పడ్డాయి, బాధలు మీద పడ్డాయి, కొట్టిమిట్టాడుతున్న సమయం. బద్రీ వృక్షం కింద ఉండి ఏమన్నాడమ్మా? నన్ను తీసుకో ప్రభా. ఇటు చూడండి, ఏమన్నాడు జనదాస్ గారు? నన్ను తీసుకో ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడండి. అయితే గమనించండి, జాగ్రత్తగా వినండి. అప్పు మిమ్మల్ని శోధించదు, మీకున్న సమస్య మిమ్మల్ని శోధించదు. యెజబెల్ నిజంగా యెహోవా జీవంతోడు, దేవుని జీవంతోడు, ఏలియాని నేను ఇదే సమయంలో ఆయన్ని నేను చంపేస్తా, పట్టుకురమ్మని అడుగుతుందండి. చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. అప్పుడు బద్రీ వృక్షం కింద అలాగే కూర్చుని ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? చెప్పండి. నన్ను తీసుకో ప్రభు. మరి చెప్పండి, ఏమని ప్రార్థన చేశాడు? నన్ను తీసుకో ప్రభు. అలాగే ప్రార్థన చేస్తూ నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత మొట్టమొదట దేవుని దూత దిగి వచ్చింది పరలోకం నుంచి. ఏ దూత దిగి వచ్చిందండి? దేవుని దూత దిగొచ్చి ఏలియాని లేపుతుందండి. లేపి ఆహారం తీసుకొచ్చిందంట. ఎవరికి? ఏలియాకి ఆహారం తీసుకొచ్చింది. అక్కడ ఎవరు తీసుకొచ్చారు? కెరెతు వాగు దగ్గర కాకులు తీసుకొచ్చాయి. ఏం తీసుకొచ్చాయి? మాంసము, రొట్టెలు తీసుకొచ్చినాయి అనమాట. చూడండి, గమనించండి. ఇక్కడికి మరి బద్రీ వృక్షం కిందకి దేవదూతలే ఆహారం తీసుకొచ్చినాయి అంట. ఎంత వేడివేడిగా ఉంది ఆహారం, కాల్చిన రొట్టెలంట. హల్లెలూయా! అప్పుడే కాల్చిన రొట్టెలు, ఒక బుడ్డి నీళ్ళు. ఏంటండి? ఒక బుడ్డిలో నీళ్ళు అనమాట. చక్కగా ఏలియాని లేపి, అయ్యా ముందు ఈ ఆహారం తినమని చెప్పినప్పుడు గబగబా ఆహారం తిన్నాడు, రొట్టెలు తినేసాడు. ఆకలితో ఉన్నాడు కదండి, నీళ్ళు తాగేశాడు. వండుకున్నాడు, అక్కడ సిద్ధం చేసుకున్నాడా? చూడండి, గమనించండి. సమస్యలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు ఎవరినో కూడా మీ ఇంటికి పంపిస్తాడు. ఇంత కూరేసుకుని, ఇంత అన్నం వేసుకుని తీసుకొస్తారు. ఆ చెల్లి బాధల్లో ఉంది, ఆ చెల్లి ఇబ్బందుల్లో ఉందని తీసుకురారా? ఎవరు పంపిస్తున్నట్టు? దేవుడే పంపిస్తాడు. నిన్ను పస్తులు ఉంచడు నా దేవుడు, ఉంచుతాడండి. పస్తులు ఉంచడండి దేవుడు. అలాగా మరి ఆహారాన్ని సిద్ధపరిచాడు. మళ్ళీ ఏం చేశాడండి? ఆ వేడి రొట్టెలు తినేశాడు, ఆ బుడ్లో నీళ్ళు తాగేశాడు, మళ్ళీ నిద్రపోయాడు. ఏ వృక్షం? ఏ వృక్షం చెప్పాలి? ముందు లాగండి, మళ్ళీ అనుమానాలు. బద్రీ వృక్షం. వెరీ గుడ్. ఏ వృక్షం పాపం గారు? బద్రీ వృక్షం. చెల్లి సుజాత గారు, విజయం గారు, వెరీ గుడ్, చాలా సంతోషం అండి. ఏ వృక్షం? బద్రీ వృక్షం. మనకి పెద్ద బద్రీ వృక్షం ఉంది మనకి. ఎక్కడో తెలుసండి? ఎక్కడ? మన ఇల్లు ఒక బద్రీ వృక్షమే.
సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన చేయలేదా? ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రార్థన చేయలేదా? ఏమని? నన్ను తీసుకో ప్రభువా. చూడండి, మళ్ళీ పరలోకం నుంచి దేవుని దూత మళ్ళీ ప్రత్యక్షమైందంట రెండోసారి. తన బిడ్డలను ఎప్పుడు కూడా అన్యాయస్తులుగా విడిచిపెట్టదు. బాధల్లో ఉన్నామని గమనిస్తారా? ఇబ్బందుల్లో ఉన్నామని చూడండి, గమనించండి. రాత్రి ఒక మాట చెప్పానండి. చెరువు మీద కప్పో చేపో ఏదో ఒకటి అలిగిందంట. కప్ప అలిగిందంట. ఏమంటుంది? నేను చెరువులోకి రాను. ఏమంటుందండి? నేను చెరువులోకి రాను. దేని మీద అలిగింది? చెరువు మీద అలిగింది. చక్కగా ఉన్నాయండి, తణుకులా నీళ్ళు అద్భుతంగా ఉన్నాయండి. దీని ఒడ్డున ఏమంటుంది? బెక్ బెక్. ఏమంటుంది నాన్న? వర్షం కురిసినప్పుడు మోగుద్ది కదా నాన్న, బెక్ 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 అంటుందండి. చూడండి, ఈ బెక్ 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 అన్న తర్వాత నాలుగు ఎండిపోదా? ఏం కావాలి దానికి? లాస్ ఎవరికి? లాస్ కప్పకే. చూడండి, ఎందుకు ఈ మాట గుర్తు చేస్తానంటే గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, అలా దేవుడు అన్యాయస్తుడు కాదండి. నువ్వు ఏ కండిషన్లో ఉన్నా, ఎలా ఉన్నా దేవుడు నిన్ను పోషిస్తాడనమాట. అప్పులు అయిపోయాను, నేను మందిరానికి రాను. గొడవలు ప్రారంభమైనవి, నేను మందిరానికి రాను. ఇబ్బందులు ప్రారంభమైనవి, నేను మందిరానికి రాను. వెళ్ళే టైంలోనే మా ఆయన నన్ను తిట్టాడు, నేను మందిరానికి రాను. వెళ్ళే టైంలోనే మా ఆవిడ నన్ను డిస్టర్బ్ చేసింది, నేను మందిరానికి రాను. వెళ్ళే టైంలోనే నా కొడుకు వచ్చి నన్ను ఏదో అన్నాడు, నేను మందిరానికి రాను. మందిరం ఏం చేసిందమ్మా? మిమ్మల్ని భోంచేయటం ఆపుతారు ఆ రోజున? తగ్గేదే లేదు. దాంట్లో మాత్రము సస్యమేర. మీ ఆయన టెలనేయటమను, గబగబా పళ్ళింది ఇటువను, గబగబా మళ్ళీ నమిలితే లేట్ అవుద్దని చెప్పేసి గబగబా నవలకుండా మింగేయటం, గబగబా మూత పెట్టేయటం, మళ్ళీ ఏమీ ఎరగనట్టు పస్తులు ఉన్నట్టు నీరసంగా మంచం మీద పడుకోవటం. ఎలా పడుకోవటం అండి? నీరసంగా మంచం మీద పడుకోవటం. అయితే గమనించండి, జాగ్రత్తగా వినండి. అన్నం మీద అలగం కానీ, ఇంట్లో తినే పదార్థాల మీద అలగం కానీ, మనకు కావలసిన అవసరతల మీద అలగం కానీ ఏది తక్కువైనా సరే దేని మీద అలుగుతామండి? దేవుని మీద, దేవుని మందిరం మీద అలుగుతామన్నమాట. ఎందుకని చెప్తున్నానంటే, అక్కడ కూర్చుని అలా ఉండిపోతే, అలా ఉంటే దేవుడు ఏలియాని పస్తులు ఉంచలేదండి. ఉంచాడా? ఉంచలేదండి. ఆహారాన్ని సిద్ధపరిచాడు, మళ్ళీ తిరిగి వచ్చాడండి. ఏమని ప్రార్థన చేస్తాడని? నన్ను తీసుకోమని ప్రార్థన. అప్పుడు లేపి దేవుడు ఒక మాట అన్నాడండి. ఏమంటున్నాడో చూడండి, గట్టిగా స్తోత్రాలు చెబుతుంది. కానీ ఆ మాట అన్న తర్వాత శక్తివంతమైన ప్రయాణం ఉంది నీకు అన్నాడండి. గట్టిగా చెప్పాలి. ఏమంటున్నాడమ్మా? శక్తివంతమైన ప్రయాణము ఉంది. హల్లెలూయా, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఏంటి ఆ శక్తివంతమైన ప్రయాణం? నన్ను తీసుకో ప్రభు అంటే పాటలు ఎవరు పాడతారా చెల్లి? అద్భుతమైన పాటలు పాడారు. ఇప్పుడు ఏం పాటలు పాడారా? ఏది ఏమైనా కానీ, ఏది ఏమైనా సరే నీతోనే ఉంటాను ప్రభువా. మరి తీసుకోమని ఎందుకు అడిగావు? మహదానందమే అని పాడతావు. ఎంత ఆనందం అండి! ఏనందం అండి? చెప్పండి రా, ఏ ఆనందం అన్నా? మరి తీసుకోమని ఎందుకు అడిగావు? శక్తివంతమైన ప్రయాణం అదే. ఏంటండి? పాట పాడటమే శక్తివంతమైన ప్రయాణం. నాకు ఇవ్వలేదన్న ఈ ప్రార్థన, నాకు ఇవ్వలేదన్న ప్రార్థన, లోపల మనసులో నాకు ప్రార్థన ఇవ్వలేదు. ఇంకేంటి నాకు ఇవ్వలేదు? అందరికి ఇస్తున్నాడు కానీ నాకేంటి ఇవ్వట్లేదు? ఏ ప్రయాణం అది? శక్తివంతమైన ప్రయాణం. ఒక ఆశ, దేవుని మందిరంలో ప్రార్థించాలి, దేవుని మందిరంలో స్తుతించాలి, దేవుని మందిరంలో గణపరచాలి, నాకు కూడా ఒక పాత్ర కావాలి, దేవుని మందిరంలో ఆరాధించాలి, ఒక ఖ్యాతిని పొందుకోవాలి, ఒక భాగ్యాన్ని పొందుకోవాలని ఒక ఆశ అండి మనకి. ఇంత శక్తివంతమైన ప్రయాణం ఆశ కలిగి ఉన్నప్పుడు ఏమన్నాము? తీసుకో ప్రభువా. నీవు మాట్లాడని ఆ కన్నులకు
తీసుకో ప్రభువా. ఏమని పాడాము ఇప్పుడు? ఏమని పాడామమ్మా? నీవు మాట్లాడిన రోజున నా కన్నులకు నిద్ర కరువు. ఎంత గొప్పగా పాడామండి, ఎంత అద్భుతంగా ఆరాధన చేశాము. కానీ సమస్య వచ్చినప్పుడు ఇందాక అంటున్నారు తల్లిగారు, నన్ను తీసుకో ప్రభువా. మరి ఈ పాట ఎవరు పాడతారు? నీవు కనిపించని రోజున ఒక క్షణముక, యుగము ఎక్కువ క్షణం ఎక్కువ. క్షణం అంటే అయిపోయింది, క్షణం అయిపోయింది. యుగం అయితే ఎక్కువ. అంటే మాట్లాడకపోతే యుగాలు గడిచినట్టుంటుంది ప్రభువా. ఎందుకు మనం తీసుకోమంటున్నాం? సమస్య ఏంటండి? సమస్య కొట్టిమిట్టాడుతున్నప్పుడు. కానీ దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, సిద్ధపరిచాడు. దేవుడు తన సురక్షితమైన రెక్కల కింద మిమ్మల్ని అందరినీ భద్రపరిచాడు. అయితే నన్ను తీసుకో ప్రభు అనే మాట నీ నోటి నుంచి రాకూడదు. దేవుడు ఈ భూలోకంలో పుట్టించాడు. పుట్టించిన తర్వాత తను ఎప్పుడు తీసుకోవాలో ఆయనకి తెలుసు. తెలీదండి? తెలుసండి. కానీ ఈ లోపలనే తీసుకోమని అడగకూడదు మనము. కానీ ఆయన ఎప్పుడు ఎంతకాలం జీవించాలో ఎలా తయారు చేశాడు దేవుడు మనల్ని? మట్టిని తీసుకుని, మట్టి బొమ్మను తయారు చేసి, కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, చెవు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అన్నీ సృష్టించి ఇలా పట్టుకున్నాడు. దేన్ని పట్టుకున్నాడు అన్న? దీన్ని పట్టుకున్నాడు. ఏం చేశాడు దాంట్లో? ఏమొచ్చింది మనకి? అప్పుడు కదులుతున్నాం. అప్పటి వరకు ఏం కదలట్లేదండి. అప్పుడు కదులుతున్నాం. జీవాత్మ వచ్చిందండి మనలోకి. దేవుడికి మనమంటే అమితమైన ప్రేమ. బైబిల్లో వాక్యం అలాగే సెలవిస్తుంది. తన పోలిక చొప్పున చేసుకున్నాడంట మనల్ని దేవుడు. ఎవరి పోలిక? ఆహా, కుక్కలాగా చేసుకోలా, నక్కలాగా చేయలా, పందిలాగా చేయలా, గుర్రంలాగా చేయలా, పిల్లిలాగా చేయలా, ఎలుకలాగా చేయలా. ఇంకే వాహనాలు ఉన్నాయి అమ్మా చెప్పరా? ఏ జంతువులాగా కూడా మనల్ని చేయలా. మనమే పిలుస్తాం అప్పుడప్పుడు, అరే పందే అనవా, అరే చుంచు మొక్కమా అనవా. దేవుడు మంచి పేరు పెట్టాడండి. నా పోలిక అన్నాడండి. ఏమన్నాడు? నా పోలిక. ఏమని పిలుస్తున్నామండి? చుంచు మొక్కమోడా అని పిలవట్లేదండి. ఇంక మీరేమని పిలుస్తారా? నాకు కొన్ని తెలిసి మీరు చెప్పరా? మీరు తెలివైన వాళ్ళండి. లోపల ఉంటే చాలా ఉంటాయి లోపల మీకు. ఏమని తిడతారు మనిషిని? బండోడా, సనదానా, బక్కిదానా అనరా? నా పోలిక చొప్పున చేసుకున్నానంటే నువ్వు బండోడని పిలుస్తావే. ఆయనకి లావు కావాలి కాబట్టి లావు పెట్టాడు అతన్ని. సన్నగా ఉండాలి కాబట్టి సన్నగా పెట్టాడు. తనకి ఇష్టం అన్నమాట. తన పోలిక చొప్పున దేవుడు చేసుకున్నాడు. మనిషి అంటే అంత అమితమైన ప్రేమ అనమాట. అందుకని ఏలి అంటే నా దేవుడికి చాలా ఇష్టం. ఇక్కడ ఒకసారి మీ పేర్లు భారతి, చైతన్య, ఝాన్సీ, ఉషా, జయపాల్, జాన్దాస్ గారు అంటే నాకు చాలా ఇష్టం. మీరందరంటే నాకు చాలా ఇష్టం. అందుకని ఇష్టం అన్నాడు దేవుడు. కానీ మనం ఏమంటున్నాం? నన్ను తీసుకో ప్రభువా, నన్ను తీసుకో. రెండోసారి కూడా దేవదూత ప్రత్యక్షమైనప్పుడు ప్రత్యక్షమై ఇలా చెప్తుందండి. ఆ ప్రయాణం ఎంత ప్రయాణం చూడండి, గమనించండి. ఒక పర్వతం మీదకి వెళ్తున్నాడు అనమాట. ఏ పర్వతం అంటే ఆ పర్వతం మీదకి ప్రయాణము 40 పగళ్ళు 40 రాత్రులు ప్రయాణమయ్యి ఆ గృహలోకి వెళ్తున్నాడు. ఆ పర్వతం మీద దేవుని కొండ. ఏ కొండ అది? ఏ కొండ అది? దేవుని కొండ. ఒకసారి చదువుదాం బైబిల్ కూడా, నెక్స్ట్ పూర్తి చేయండి రా. ఎన్నమ్మా? 7 నుంచి చూడండి. అయితే యెహోవా దూత ఎన్నోసారి వచ్చామ్మా? రెండోసారి చూసి వచ్చి అతన్ని ముట్టి, శక్తికి మించిన ప్రయాణం సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతను లేచి
భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అనే పేరు పెట్టబడిన హోరేబునకు, ఏ కొండ అండి, ఏ పర్వతం అండి అది? హోరేబు పర్వతముకు వచ్చి అచ్చట ఉన్న ఒక గృహలో చేరి బస చేసిన. హల్లెలూయా. ఎన్ని రోజులు ప్రయాణించాడంట? 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేసి ఏ కొండకి వెళ్ళాడండి? ఏ కొండ అండి? హోరేబు కొండ. ఎవరి కొండ అది? దేవుని కొండ. ఎవరి కొండ అండి? దేవుని కొండ. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి దయతో దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని వాక్యం మీకే చెప్తుందండి. ఎప్పుడన్నా సమస్య వచ్చినప్పుడు అలా ఎప్పుడన్నా అంటారండి? అంటానికి ప్రయత్నిస్తారా? ఎవరు సృష్టించారు మనల్ని? ఎవరు నిర్మించారు మనల్ని? ఎవరు కట్టారు ఈ శరీరాన్ని? చెప్పాలి నడితే గట్టిగా. ఎవరు కట్టారండి? దేవుడే కట్టాడు ఈ శరీరాన్ని. ఇక అవయవాల్ని, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు దేవుడే సృష్టించాడు. కానీ గమనించండి, పిరికి వారు దేవుని రాజ్యము చేరరు. పిరికితనం ఉండకూడదు. అప్పులు అనేది ఉంటాయి, సమస్యలు అనేది ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు అనేది వస్తాయి. అలాంటి సమయంలో పిరికితనం మనకి ఉండకూడదు. శక్తివంతమైన ప్రయాణం ఉంది. ఏ ప్రయాణం అండి? అనండి గట్టిగా. ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చి అనండి. నాకు వినపడలా. శక్తివంతమైన ప్రయాణం ఏంటి? ఆరాధన టైంలో చేపలు అమ్మటం శక్తివంతమైన ప్రయాణం. ఆరాధన సమయంలో మనము పుట్టుకొక్కలు అమ్మటము శక్తివంతమైన ప్రయాణం. ఆరాధన స్టార్ట్ అయిందండి 11 గంటలకి. హడావిడిగా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి బ్యాగ్ పట్టుకుని గబగబా వెళ్ళిపోతున్నానండి. పాటలు పాడాం, స్తుతించాం, గణపరిచాం, ఆరాధన చేసామండి. నేను వెళ్ళేటప్పుడు చూశానండి బాధటము. మళ్ళీ చూడండి, గమనించిన వచ్చేదాకా కూడా ఏంటి ఆ బాధ? ఏంటి అయ్యి? అదే చేపలు బాతుతారు. చేపలు కదమ్మా అయ్యో, బట్టలు. ఏం బాతుంది నాన్న? నడిపించు నావా. నడి సముద్రం కాదండి. ఎక్కడా? బట్టల బండ. ఏ బండ అండి? ఏ బండ దగ్గర? ఇదా శక్తివంతమైన ప్రయాణము. మీతో షేకండి చేంజ్ చెప్పారు కోటేశ్వరం గారు. రమణ షేకండి ఇచ్చింది ఏమంది? శక్తివంతమైన ప్రయాణం అంది. మీరు షేకండి ఇచ్చారు, ఏమన్నారు? రమాదేవి షేకండి ఇచ్చావు కదా, ఏం చెప్పావు కదరా? షేకండి ఇచ్చావు కదరా కృష్ణవేణి, ఏం చెప్పావు? చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. శక్తివంతమైన ప్రయాణం అంటే చాలా గుర్తుకొస్తాయి నాకు. ఏంటి, ఆరాధన అయిపోద్ది 2ంటికి, గబగబ ముగింపు ప్రార్థన చేసి బయలుదేరి వెళ్తాను. చూడండి, ఎదురొస్తారు నాకు. ఎవరండి ఎదురొచ్చేది? చెప్పండి అమ్మ, పర్లేదు. మన ఏమనుకోకండి, మీ అన్ననే నేను. ఎవరు? మనోళ్ళే, మన విశ్వాసులే. అది శక్తివంతమైన ప్రయాణం. ఏంటిది? అర్థం కాలేదా? అర్థమైంది నాన్న. ఆరాధన అయిపోయింది, వెళ్ళిన తర్వాత మేము అందరం బయలుదేరుతుంటే అటు నుంచి వస్తారు ఊళ్ళో నుంచి పనిచేసి. అది శక్తివంతమైన ప్రయాణం. అయితే ఇది ఎందుకు అవుద్దండి? ఏది శక్తివంతమైన ప్రయాణం? అది శక్తివంతమైన ప్రయాణం పొరపాటున కాదనమాట. గమనించండి, మాటిచ్చావు పక్కన వాళ్ళతో. మీరిద్దరు కలిపి ఎవరికి మాటిచ్చారు? దేవునికి మాటిచ్చారండి. శక్తివంతమైన ప్రయాణం మనకుంది. పిరికితనం మనలో ఉండకూడదండి. అవిశ్వాసం మనలో ఉండకూడదు. అల్ప విశ్వాసం మనలో ఉండకూడదండి. వెళ్దాంలే, చూద్దాంలే, చేద్దాంలే. ఏంటండి? వెళ్దాంలే, చూద్దాంలే, చేద్దాంలే. అప్పుడు నువ్వు ఆలోచన వచ్చినప్పుడు నీలో అనండి అమ్మ ఒకసారి, అది వెళ్దాంలే, చూద్దాంలే, చేద్దాంలే. మళ్ళీ అనండి, మళ్ళీ గట్టిగా అనండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంచుమించు అనుకుంటూ ఉంటాం. కానీ కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు ఏమంటావు? దేవుడా. ఏం చేస్తావు? ఏలియా పడిపోయినట్టు మొక్కల మీద పడిపోతావు. ఏం చేస్తావు? ప్రభువా, ఇదిగో కొట్టిమిట్టాడుతుంది, నా ఇంటిని చుట్టేస్తుంది అని ప్రార్థన చేసి, అప్పుడు దేవుడు ఏమంటాడు? ఆగిపోయారు, కంటిన్యూ చేయండి. ఏమంటాడు అప్పుడు? వెళ్దాంలే, చూద్దాంలే, చేద్దాంలే. ఎవరు తెలియకలేడు?
దేవుడు పిచ్చోడే కాదు కదా. చూడండి, గమనించండి. ఆయన్నే మాయ చేయాలని చూడటానికి మనం ప్రయత్నించకూడదు. ఆయనే బురిడి కొట్టేయాలని చూడటానికి మనము ప్రయత్నించకూడదు. గమనించండి, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియండి నేళ్ళ. మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహిస్తాను. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మీరు నా సొత్తు, నా విలువైన రక్తం పెట్టి నేను మిమ్మల్ని కొన్నాను. ఏం పెట్టి కొన్నాడంటండి? నా విలువైన రక్తం పెట్టి మిమ్మల్ని కన్నాను. నా ఇష్టం అండి, నేను రాను. ఏం చేస్తావు? ఏం చేసేది ఉండదండి. చూడండి, గమనించండి. అయితే ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది, గమనించండి, శక్తివంతమైన ప్రయాణం. ఆ రోజున పాస్టర్ గారి దగ్గర, దావీదురాజు గారి దగ్గర 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నప్పుడు కష్టమైన, నష్టమైన, బాధైన, ఇబ్బంది అయిన, ఇరుకైన ఆయనతోనే నడిచానన్నమాట. ఆయనతో నడిచిన తర్వాత ఆయన లాస్ట్లో ఒక మాట అన్నాడండి. చూడండి, ఎవరు ఎంతమంది వచ్చినా మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు చూసుకుంటారు అనే మాట అన్నారండి. అదే అభిషేకం మాకు ఈ రోజుకి. హల్లెలూయా. ఆయన అభిషేకించిన అభిషేకమే, ఆ మాటే ఈ రోజున బలిపీఠం ఎదుట నిలబెట్టింది. అంచెలంచెలుగా దీవించింది, కుటుంబ విషయంలో దీవించింది, సంఘ పరిచర్యలో కూడా ఆత్మ దీవించింది అనమాట. చూడండి, ఆ రోజునే నేను చనిపోదాం నన్ను తీసుకో ప్రభు అని అడిగితే ఇంత ప్రయాణం ఉండేదంటారా? చేసేవాళ్ళం అంటారా? ఇంత ప్రయాణము ఉండేది కాదండి. శక్తివంతమైన ప్రయాణం. చూడండి, గమనించండి. బద్దల మందిరంలో ఉన్నాం. ఎంతమంది తెలుసు? ఒకసారి చేయి చూపించండి. బద్దల మందిరంలో అందరూ బద్దల మందిరం నుంచి వచ్చిన వాళ్ళమే. లేదు, ఇక్కడే ఉండాలి అని ప్రార్థన చేశారు. ఎవరన్నా ఏమని ప్రార్థన చేశారు? చెప్పండి అమ్మ, నోటితో గట్టిగా చెప్పండి. చెప్పేదేదో మంచి మందిరం కట్టాలి. ఏ ప్రయాణం అది? శక్తివంతమైన ప్రయాణం. మా పిల్లలు 7వ తరగతిలోనే ఉండాలి, వాళ్ళు పైకి వెళ్ళకూడదని ఎప్పుడన్నా అడిగారా? ఏమని అడిగారు? నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి. ఏ క్లాస్కి వెళ్ళాలండి? నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి. 7 తర్వాత 8, 9, 10 నెక్స్ట్ క్లాసులోకి వెళ్ళాలి. ఏ ప్రయాణం అది? శక్తివంతమైన ప్రయాణం. గొర్రెకి తోక ఎంత ఉంటుంది నాన్న? బెత్తడే. అది పెరగదు, తరగదు అనమాట. ఎక్కడైసేవే గొంగలంటే అక్కడ ఉండకూడదు. చండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏలియాని చూసి చాలా విషయాలు నేర్చుకోవచ్చండి. ఎలా వెళ్ళిపోయాడో, ఏం చేశాడో, కానీ 40 పగళ్ళు 40 రాత్రులు అలా ప్రయాణం చేసుకుంటూ ఏ కొండనా? హోరేబు కొండ. ఏ కొండ చెప్పాలి నోటితో? ఈ కొండలను కూడా చెప్పండి గట్టిగా. ఏ వృక్షం? అది నోటెడ్ అయిపోయింది బాగా. ఈ కొండే నోటెడ్ అవట్లా. ఏ కొండ? హోరేబు. ఎవరిది ఇది? దేవుని కొండ. ఎవరి కొండ అండి? దేవుని నివసించే స్థలం ఇది. దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమంటే, సమస్య ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నన్ను తీసుకో ప్రభువా, నేను ఇక ఉండలేని ఈ భూమి మీద అని ఎప్పుడు అనకండి. అంటారా? అనకండి. శక్తివంతమైన ప్రయాణం. ఏ ప్రయాణం అండి? శక్తివంతమైన ప్రయాణం. మీరు నన్ను తీసుకో ప్రభు అంటే మే 3వ తారీఖు ఎవరు చేస్తారు? వార్షికోత్సవం వచ్చిందంటే మనకు పండగే. కాలనీ అంతా సందడే. హల్లెలూయా. సండే స్కూల్ ప్రోగ్రాం నన్ను తీసుకో ప్రభు అంటే ఎవరు చేస్తారు? మీరే కదండి అన్ని వంటలు చేసి పెట్టేది. శక్తివంతమైన ప్రయాణం అదే. హల్లెలూయా. నన్ను తీసుకో ప్రభు అంటున్నారు. ఇంకా చాలామంది దేవుని గురించి ఎరగని వాళ్ళు ఉన్నారు, మందిరానికి రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని రక్షించేది ఎవరు? మిమ్మల్ని తీసేసుకుంటే. మాట్లాడుకుందాం, స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో ఒకసారి వాక్యాన్ని బాగా అర్థం చేసుకోండి. భయపడి ఎవరికి? యెజెబెలుకి. ఎవరికండి? యెజెబెలు. అయినా సరే యెజెబెలు ఏం చేయలేకపోయింది. దేవుడు యెజెబెలు కళ్ళని కప్పిచ్చేశాడు. ఏలియా దొరికాడండి? దొరకలేదండి. అది దేవుని శక్తి ఆయన మీద ఉంది కాబట్టే దేవుడు అతనికి కాపాడుతున్నాడు. దేవుని శక్తి లేకపోతే కాపాడగలుగుతాడా? దేవుని శక్తి ఉంది కాబట్టి కాపాడి. ఏ శత్రువైనా, ఏ శత్రువు మోకలైనా సరే, ఏ సాతానైనా, ఏ దుష్టుడైనా నీ ఇంటి మీదకి వస్తే ప్రార్థన చేయి, భయపడొద్దు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని కాపాడునుగాక.
స్తుతించాలి, ఘనపరచాలి, మహింపరచాలి. దేవుని గురించి అనేక మందికి సువార్త ప్రకటించాలి. ఇరుగు పొరుగు వారికి, ఎదురింటి వారికి, వెనకింటి వారికి, కుడిపక్క వారికి, ఎడం పక్క వారికి, అందరికీ సువార్త ప్రకటించాలి. నా బంధువులకి, నా స్నేహితులకి, నా అన్నదమ్ములకి, నా అక్క చెల్లెలకి, నా శ్రేయభిలాషులకి సువార్త ప్రకటించాలి. నేను సువార్త ప్రకటించాలి. ఇంకా అనేక మంది కాలనీలో రక్షించాలి. శక్తివంతమైన ప్రయాణం ఉంది నాకు. కొన్నగుంట ప్రాంతంలో అనేక మందిని రక్షించాలి. నీ బంధువుల్ని రక్షించాలి. నీ కొడుకు లేడా, నీ కోడలు లేదా, నీ బంధువులు లేరా, నీ స్నేహితులు లేరా, నీ అన్నదమ్ములు లేరా, నీ అక్క చెల్లెలు లేరా, నీ ఇరుగు పొరుగు వారు లేరా, అనేక మంది ఉన్నారు, వారందరినీ రక్షించాలి అని కృతజ్ఞత కలిగి, అయ్యా నేను చేయాల్సిన సేవ చాలా ఉందయ్యా, నేను చేయాల్సిన పరిచర్య చాలా ఉందయ్యా, నేను చనిపోవాలి అని ఆలోచన నాలో రాకూడదయ్యా, నన్ను తీసుకోమని నేను ఎప్పుడు అడగనయ్యా, నన్ను చంపేయమని ఎప్పుడు అడగనయ్యా, శక్తివంతమైన ప్రయాణం నేను చేయాలి, సహించుకోవాలి, కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఎన్నొచ్చినా సరే నేను పరిచర్య చేస్తాను, నిలబడతాను అని ప్రార్థించుకుందాం. ప్రభుని అడుగుదామండి.